ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గత కొన్ని రోజుల నుంచి ఛానల్కి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అదెందుకు అంటే మా తమ్ముడు యొక్క మరణం కారణంగా కొంత సమయం పట్టింది. చూడండి ప్రియులారా, మరణం అనేది ప్రతి ఒక్క జీవితంలో సహజమే. మనం ఎప్పుడు జన్మిస్తామో ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు. కానీ మనకు ఉన్న జీవితాన్ని ఎంతవరకు దేవుని కొరకు మనం పని చేయగలుగుతున్నాం, ఎంతవరకు మనం ఈ సమాజానికి ఉపయోగపడేటట్లుగా బ్రతకగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయినప్పుడు చాలా వేదనకు గురయ్యాం మేము అందరం కూడా. ఎవరు అనుకోలేదు, ఊహించలేదు కూడా అలా జరుగుతుందని. కానీ ప్రభువు రాకడ అతి త్వరగా ఉందని తెలుసు. ఒక మనిషి జీవితం, ఒక మనిషి ఆయుష్ అనేది ఎంతవరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. మరణానికి వయసు తేడా అనేది ఏమీ లేదు. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మన జీవితంలో మనం రేపటికి బ్రతికుంటామో లేదో కూడా మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుకైనా గ్యారంటీ ఉంటుందేమో, కానీ మన జీవితానికి మాత్రం గ్యారంటీ అనేది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ కూడా చెప్తాడు, నేను చేయగలిగినంత చేస్తాను, ఆ తర్వాత దేవుని దయ అని. ఆ రోజు కూడా మా తమ్ముడిని మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కొంచెమైనా ప్రాణం ఉంటుందేమో అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాం డాక్టర్ గారిని, ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి చూడండి, ఒకసారి చూడండి అని. కానీ డాక్టర్ గారు చెప్పారు, ఇప్పటికే అరగంట అయిపోయింది చనిపోయి అని. చూడండి ప్రియులారా, ఒక మనిషి చావు అనేది మనకి ఎంత భయంకరమైన వేదనని కలిగిస్తుందో, అలాగే ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఆ మనిషికి ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఎందుకు పనికి రాకుండా బ్రతికితే దానికి అర్థమే ఉండదు. నేను చాలా వరకు నమ్ముతాను ఏంటంటే, భవిష్యత్తు ఏమో మనం చెప్పలేం, కానీ ఉన్న రోజు సంతోషంగా ఉండి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని ఆ రోజు అంతా కూడా దేవునిలో గడిపి మరలా తిరిగి రేపటి దినాన్ని మనం ఉదయాన్ని చూడగలుగుతామో లేదో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని కొంచెమైనా దేవుని కోసం ఖర్చు చేయాలి అని. అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణం ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తుందో తెలియదు, కానీ అందరం సిద్ధంగానే ఉండాలి. అందరం ఏదో ఒకరోజు చనిపోవాల్సిన వారమే, కానీ ఉన్న సమయాన్ని మాత్రం వృధా చేసుకోకూడదు. మనం ఉన్నాము అంటే ఇటు మనమైనా ఉపయోగపడాలి, లేదంటే సమాజానికైనా ఉపయోగపడాలి. ఎందుకు పనికి రాకుండా అనవసరంగా సెల్ ఫోన్స్ చూసుకుంటూ ఇంట్లో సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటే, దేవుడు మనకి ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని మనం వృధాగా ఖర్చు చేస్తున్నాం. నాకు అనిపించింది ఆ రోజు ఏంటంటే, మా తమ్ముడు చాలా కలలు కన్నాడు. తన భార్య నిండు నెలల గర్భవతి, తనకు పుట్టపోయే బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకున్నాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలి, ఆ పేరు పెట్టాలి, ఈ పేరు పెట్టాలి అని చాలా కలలు కన్నాడు. కానీ ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే నా తమ్ముడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తను అనుకోలేదు ఎప్పుడు కూడా నేను నా బిడ్డను చూసుకోలేనేమో అని. కానీ అనుకోకుండా తన జీవితంలో తను ఈ లోకాన్ని కోల్పోవలసి వచ్చింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మనకి సమయం ఉండగానే మనం ఒకటి దేవుని పని అయినా చేయాలి, రెండు మనకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా మనం మన జీవితంలో ఏదో ఒకటి సాధించడానికైనా ఆ సమయాన్ని ఖర్చు చేయాలి. ఎందుకంటే మనిషి చచ్చిపోయిన తర్వాత తిరిగి రాలేడు. ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ సమయానికి అనుకూలంగా మనం ఏమైతే చేయగలమో. నా తమ్ముడు డిగ్రీ చేశాడు, పోస్ట్ ఆఫీస్లో జాబ్ కూడా పర్మనెంట్ అయింది. ఇప్పటి వరకు ప్రైవేట్గా ఎక్కడెక్కడో చేసి తీరా జాబ్ పర్మనెంట్ అయిపోయిన తర్వాత తన జీవితాన్ని కోల్పోయాడు. ప్రియులారా, ఆలోచించండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం వ్యర్థంగా బ్రతికితే మన జీవితానికి అర్థం అనేది ఉండదు. కానీ మన జీవితంలో ఉన్న ఆ కొద్ది సమయాన్ని దేవుని కోసం బ్రతికి మన వల్ల ఇతరులకి కొంచెం మేలు కలిగేటట్టుగా బ్రతికితే చాలా మంచిగా ఉంటుంది.
ఈరోజు నేను చాలా బాధతో చెప్తున్నా మీ అందరికీ. ఎందుకంటే ఉన్న సమయాన్ని వృధాగా చేసుకోకండి. ఉన్న సమయంలో ఏదో ఒకటి సాధించడమో లేకపోతే ఏదో ఒకటి ఇతరులకి హెల్ప్ అయ్యేలాగా మనం బ్రతకడమో చేయాలి. ఎందుకంటే రేపటి దినం మనది కాదు. రేపు బ్రతికుంటామో ఉండమో కూడా మనకు తెలియదు. గ్యారంటీ లేని బ్రతుకు మనది. సో దానిని బట్టి మనందరం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం చుట్టూ చూస్తున్నప్పుడు సమాజంలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, క్రైస్తవ్యంలోనే ఎలా పడితే అలా బ్రతకడం, ఒకరి మీద ఒకళ్ళు చాడీలు, పగలు, ఈర్ష్యలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటికీ మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ముగింపు రోజు అనేది ఒకటి వస్తుంది. మనం ఎన్ని కలలు కంటామో కదా మన జీవితంలో, ఆ కన్న కళలన్నీ కూడా పూర్తిగా మనకి నెరవేరకముందే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ లోపే మన జీవితంలో కొంచెమైనా సాధించి ఇతరుల కోసం, దేవుని కోసం మనం బ్రతకగలిగితే ఆ జీవితానికి కొంత అర్థం అనేది ఉంటుంది. సో మీ అందరికీ ప్రభు పేరట నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఉన్న సమయాన్ని వృధాగా చేసుకోకండి. ఉన్న సమయాన్ని దేవుని కోసం బ్రతకండి. లేదంటే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, భవిష్యత్తులో నీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడి పనిచేసి ఏదో ఒక పని స్థిరంగా ఉంచుకొని ఆ పనిలో చక్కగా ఒక పని చేసుకుంటున్నారు వీళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు, ఎవరి మీద ఆధారపడలేదు అనే ఒక పేరన్నా మనం సంపాదించుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఉన్న సమయాన్ని వృధాగా చేసుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు ఆడుకుంటూ వ్యర్థంగా నీ జీవితాన్ని గడిపితే ఒకరోజు చివరికి చనిపోయిన తర్వాత మనకి మిగిలేది బూడిదే. కాబట్టి ఈ మాటలు కొంతమంది అయినా గ్రహించి మీ అందరూ కూడా జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. ఎందుకంటే మా తమ్ముడు ఎన్నో కలలు కన్నాడు, కానీ ఒక్కడి కూడా నెరవేరకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా ఆశపడ్డాడు, చాలా కలలు కన్నాడు, కానీ అవి ఏమీ నెరవేరకుండానే తన జీవితంలో కూర్చొని తినగలిగే స్థాయి వచ్చినప్పుడు, చక్కగా సంపాదించుకోగలిగిన జ్ఞానం వచ్చినప్పుడు, ఒక బిడ్డని దేవుడు ఇవ్వబోతున్న పరిస్థితిలో, అలాగే తనకున్న ఉద్యోగం పర్మనెంట్ అయ్యి చక్కగా మంచి శాలరీ వచ్చే సమయంలో, అలాగే అందరి దగ్గర చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరుని సంపాదించుకొని లేని పరిస్థితిలో నా తమ్ముడి జీవితం ముగిసిపోయింది. మీరెవరు కూడా అలా కాకూడదు. ఎందుకంటే ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటే మనం మరలా తిరిగి తెచ్చుకోలేము. ఈరోజు మంది కావచ్చు, కానీ రేపు మంది కాదు. కాబట్టి ఉన్న రోజు సంతోషంగా ఉండి కష్టపడి పని చేసుకొని సంపాదించుకొని మనకు చేతనైతే ఇతరులకి హెల్ప్ చేసి, మనకి చేత కాకపోతే మన వరకైనా మనం సంతృప్తిగా తిని ప్రశాంతంగా పండుకోవాలి. ఎందుకంటే లక్షలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మనశ్శాంతి లేకుండా ఉంటారు. కానీ పేదవాడు, గుడిసెలో ఉన్నవాడు పూటకింత ముద్ద తిని హాయిగా తన గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోగలడు. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి విర్రవేగకుండా, మనం ఉన్న పరిస్థితిని బట్టి గర్వించకుండా, మనకి ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ, మనం ఈ స్థితిని బట్టి ఇతరులకి సహాయపడే పరిస్థితిలోనికి మనందరం రావాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. భయంకరమైన పరిస్థితుల్లో మనందరం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇకనైనా నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, దేవునిలో పెంచుతూ, దేవునిలో ఎదుగుతూ మనందరం కూడా దేవునికి సాక్షులుగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నా ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నా ఛానల్ చూసినందుకు, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు.